ఐఎమ్ డాక్టర్ రాజసుందర్ బాబు, సామాజికవేత్త, సోషల్ రిఫార్మర్. అనేక సంఘాలకు కూడా వ్యవస్థాపకుడిగా ఉన్నాను. మొదటి నుంచి ఈ సంఘటనలో చాలా ఫాలో అవుతున్నాం. ఎప్పుడు కూడా మేము మీడియా ముందుకు రాలేదు. కానీ మొన్న 30వ తారీఖున 10,000 మందితో గుంటూరు పట్టణంలో భారీ ర్యాలీ జరిపాం. ఎంతమంది అంటే వేల మంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. అది కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఈ రోజున మేము చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చి వినతిపత్రం ఇచ్చాం. 5 డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చాం. ఈ వినతిపత్రంలో మొదటి డిమాండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్పీ ఎంక్వైరీ ఆర్ సిట్ వాట్ ఎవర్ యూ కాల్ పోలీస్ ఎంక్వైరీతో పాటు 2 జడ్జీలతో కూడిన రిటైర్డ్ జడ్జీలతో కూడిన విచారణ మేము కోరుతున్నాం. జ్యుడిషియల్ విచారణ కోరుతున్నాం. రెండోది ఏంటంటే ఇటు మణిపూర్ సంఘటన కానీ ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ సంఘటన కానీ చూస్తే మనకు అర్థమవుతుందంటే పాస్టర్లు చంపబడుతున్నారు, చర్చీలు డిస్ట్రాయ్ చేయబడుతున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే ఒక చట్టం ఉన్నదో అదే చట్టం క్రైస్తవ పాస్టర్లని వీళ్ళందరినీ కూడా కాపాడేందుకోసం, రక్షణ కోసం ఒక చట్టం చేయమని మేము ఈ రోజున ప్రభుత్వాన్ని మేము కోరాం. అంతేకాకుండా ఈ దుర్ఘటన మీద అనేక మంది ఒక ప్రక్కన పోలీస్ విచారణ జరుగుతూ ఉంటే ఆ పోలీస్ విచారణని తప్పు పట్టిస్తూ అనేక రకాలైన వీడియోల్ని యూట్యూబ్లో పెడుతూ వస్తున్నారు. ఆ యూట్యూబ్లు ఆ ఒక్క పాస్టర్ ప్రవీణ్ గారిని విమర్శిస్తూ, దూషిస్తూ, అంతేకాకుండా అసలు ఆయనకి తాగుబోతు కాదు, తాగుబోతని ఒక 8 రోజుల పాటు కొనసాగింది. ఇప్పుడు నిన్నటి నుంచి ఇంకో ట్విస్ట్ కూడా, ఆయన ఎక్కడో లాడ్జీలో ఉన్నాడు, ఒక స్త్రీతో ఉన్నాడు అని పిచ్చి పిచ్చి వీడియోలను పెట్టి ఆయన యొక్క పేరు ప్రతిష్టలకి భగ్నం కలుగు చేస్తున్నారు, దిగజార్చే విధంగా చేస్తున్నారు. ఆయన అనేక 3 మతాలు, ప్రధానమైన 3 మతాలు, 4 మతాలు, బౌద్ధంలో కూడా లోతుగా వెళ్ళి ప్రజలందరికీ చెప్పాడు. క్రైస్తవత్వం ఈ భారతదేశంలో ఏ విధంగా సంస్కరణలు తెచ్చింది, ప్రజలను కాపాడింది, మహిళలను కాపాడింది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. మానవుల్ని హిందువులుగా చూడొద్దు, ముస్లింలుగా చూడొద్దు, క్రైస్తవులుగా చూడొద్దు, బౌద్ధులుగా చూడొద్దు, మతం పేరున చూడొద్దు, మానవుల్ని మానవులుగా చూడమని చెప్పాడు. దీనికి ఆయన ఇలా చేయటమే ఆయన యొక్క మరణానికి కారణమైందని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా కొన్ని వీడియోలు కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పే వ్యవహారంలో కానివ్వండి, ఆయన యొక్క ఫ్రెండ్స్ చెప్పే విషయంలో కానివ్వండి, అసలు ఈయన్ని తన ఇంటి నుంచి బయలుదేరిన సందర్భంలో అక్కడే హైదరాబాద్లోనే కిడ్నాప్ చేసి చంపేసేసి ఒక డూప్ని మోటార్ బైక్ మీద ప్రయాణం చేస్తూ మధ్యలో ఆ వైన్ షాపులకి వెళ్తున్నట్టు, ఆ తర్వాత అక్కడ ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పేసి చెప్తా వస్తున్నారు వీడియోల ద్వారా. పోలీసులు కూడా పదే ఆయన ప్రయాణం చేసేది చూపిస్తున్నారు. కానీ అసలు లోతుపాతుల్లోకి వెళ్ళట్లా. ఆయన ఫోన్ నుంచి చాలా డబ్బు 2-3 రాష్ట్రాలకి మరి ట్రాన్స్ఫర్ అయినట్టుగా వస్తుంది. అదొక వ్యవహారం ఉంది, దాని మీద దృష్టి పెట్టట్లేదు. తల్లి ఆయన యొక్క సిస్టరు చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది, 4 రోజుల క్రితమే చెప్పింది, ఆ ప్రయాణం చేసిన వ్యక్తి నా అన్న కాదు అని చెప్పి ఆమె చెప్తూ ఉంది. ఇంకా ఇక్కడ ఈ ప్రయాణంలో మాస్క్ ఒకటి, రెండోది హెల్మెట్ ఒకటి అక్కడ వేరేదిగా ఉన్నది, మాస్క్ లేదు అక్కడ. ఆయన వాడిన బన్నీ కూడా అక్కడ లేదు, మార్పు వచ్చింది. శవం దగ్గరికి మాత్రం వచ్చేసేటప్పటికీ మార్పులు చాలా చోటు చేసుకున్నాయి. మేమేమంటున్నామంటే మేము కాదు ఎంక్వైరీ ఆఫీసర్లు, పబ్లిక్ కాదు. చేయాల్సింది పోలీసులే, వారే జీతాలు తీసుకుంటున్నారు, వారి యొక్క బాధ్యత ఇదంతా కూడా. అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తే ఇంకా లోతుగా మంచి జరగడానికి ఆస్కారం ఉందని. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ మతాలకి వ్యతిరేకం కాదు, మేము సామరస్యం కోరుకుంటున్నాం. ఈ రోజున వీడియోల్లో వస్తున్న వ్యవహారాలు చూస్తే క్రైస్తవ, ముస్లిం, అలాగనే హిందూ మతాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ఉంది. అటువంటి వైషమ్యాల్ని మరి తగ్గించండి సార్, కంట్రోల్ చేయండి సార్ అని చెప్పి ఈ రోజున మేము చీఫ్ సెక్రటరీ గారికి వివరించి చెప్పాం. సుమారుగా ఒక 5 నిమిషాల పాటు మా 5 డిమాండ్లని ఆయనకి స్పష్టంగా మేము చెప్పాము. సో ఈ క్రమంలో మరి ఇది రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్త ఉద్యమంగా కూడా మారటానికి ఆస్కారం ఉంది. ఈ డిలే జరుగుతున్న కొద్దీ ప్రజల్లో అసహనం పెరుగుతూ ఉన్నది. ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామాల్లోనూ,
ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ మరి ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం త్వరితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి, విషయం ఏంటో తేల్చండి. ఆ ప్రజా సంఘాలు కానివ్వండి, క్రైస్తవ సంఘాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇది హత్య అని చెప్పేసి అంటున్నారు కనుక ప్రభుత్వం దాని యొక్క నిజాలేంటో నిగ్గుదేల్చాలని చెప్పి మేము కోరుతున్నాము. మీడియా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా మీడియాలు, చాలా టీవీలు చాలా స్పష్టంగా దీనికి కవరేజ్ ఇచ్చారు. వారందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమానికి సహకరించమని మీడియా వారిని కోరుతున్నాం. సార్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారిని కలిసాం సార్. వారు మేము ప్రభుత్వ చర్యలకి అంటే మేము ఇచ్చిన వినతిపత్రం మీద చర్యలు తీసుకుంటామన్నారు. నా పేరు ఫాదర్ జేవియర్ జాన్ బోస్కో. నేను ఆంధ్ర రాయల కాలేజ్ నుంచి వస్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ బగడాల గారిని చంపేశారు. అది క్రైస్తవులందరికీ చాలా బాధాకరమైన విషయము. క్రైస్తవులకు మాత్రం కాదు, అందరికీ, మన ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలో. ఎందుకంటే ఎవరైనా మంచి చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా అబద్ధం చెప్పి చంపేయటం చాలా పెద్ద క్రైమ్. అదే జరిగింది. ఇప్పుడు ఆ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు పోలీసు ఎంక్వైరీ కమిషన్ పెట్టారు. దానికోసం మాకు చాలా సంతోషం, మేము కృతజ్ఞత చెప్తున్నాము. ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే ఒక లీగల్ ఎంక్వైరీ పెట్టాలి, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలి. అది పెడితే కొద్దిగా మనకు అది కొద్దిగా ఫ్యాక్ట్స్ తెలియవస్తుంది. ఇంకా మనకు ఇప్పుడు పాస్టర్ని చంపేయటం క్రైస్తవులకు బాధకరం మాత్రం కాదు, వాళ్ళకు భయం కూడా ఇస్తున్నారు. ఆ భయం పోవాలంటే మన గవర్నమెంట్ దానికి కావాల్సిన అన్నీ చేసి క్రైస్తవులు అందరూ సంతోషంగా సేఫ్గా ఇక్కడ ఉండటానికి దారి చూపిస్తున్నాము, మేము ఉన్నామని వాళ్ళు మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అదే మాకు అవసరం.